సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి. శివసాగర్ కరెస్పాండెంట్ కిరణ్ కుమార్. శివసాగర్ హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శివసాగర్ హై స్కూల్ కరెస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్ ఉదయ్ శంకర్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని శివసాగర్ హై స్కూల్లో విద్యార్థులు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ముందస్తుగా తీరొక్క రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల కరెస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్ ఉదయ్ శంకర్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ నిలుస్తుందన్నారు. అయితే మన సంస్కృతి గొప్పదని, ప్రకృతితో ముడిపడిన బంధానికి బతుకమ్మ వేడుకలు ఒక ప్రతీకగా నిలుస్తాయని వివరించారు. ఆనందంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటిని తీరు పూలతో 9 రోజుల వేడుకలు ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పండగ సంబరాల శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మేనేజ్మెంట్ వారికి మరియు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఇతర ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులందరికీ కూడా ముందుగా బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు. అయితే మనం బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటాము అంటే, పూర్వకాలం ధర్మాంగదుడు అనే ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకు 100 మంది కొడుకులట. ఆ 100 మంది కొడుకులు కూడా చనిపోతారట. చనిపోయినప్పుడు ధర్మాంగదుడు ఆ తర్వాత భార్య ఇద్దరు కలిసి కూడా పార్వతీదేవి శివుడిని పూజించి వ్రతం చేస్తే, వాళ్ళు ఆ నోము నోయడం వల్ల శివుడు ఆమెకు ధర్మాంగదుడికి ఒక పాపను వరంగా ఇస్తారనమాట. అయితే ఆ 100 మంది పుత్రులు చనిపోయిన తర్వాత పుట్టిన పుత్రిక కాబట్టి ఆమెను అందరితో దీవిస్తారు. ఏమని అంటే, అందరూ కూడా బతుకమ్మ బతుకమ్మ అని చెప్పేసి దీవిస్తారనమాట. అప్పటి నుంచి కూడా ఆమెను బ్రతకమ్మ అని చెప్పేసి దీవించడం వల్ల ఆమె నిండు నూరేళ్ళు ఆయుష్ నిండుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆమెకు అదే పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. ఆమె పేరు మీదుగానే మనం ఇప్పుడు బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా పూర్వకాలం ఇంకా చాలా కథలు ఉన్నాయి బతుకమ్మను గురించి. ఇది ఒకటే కథ కాదు, రకరకాల కథలు కూడా చెప్తారు మన పెద్దవాళ్ళు. పూర్వం 7 మంది రాజులు ఉండేవాళ్ళంట. ఆ రాజులకు అన్నదమ్ములు అందరూ కూడా చెల్లెల్ని చాలా ముద్దుగా ప్రేమగా చూసుకునే వాళ్ళంట. కానీ వదినలకు మాత్రము చెల్లెలంటే ఇష్టం లేదంట. ఈ అన్నలందరూ కూడా ఒక రోజు యుద్ధానికి వెళ్తారంట. యుద్ధానికో మరి వేటకో ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో వదినలకు ఛాన్స్ దొరికిందనమాట, అవకాశం దొరికింది. ఎప్పుడూ కూడా చెల్లె 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 అని చెప్పేసి ఆమెను అంతగా చేస్తారు. ఈమెను ఒక రోజు అసలు ఇక్కడ ఉంచుద్దా అని చెప్పేసి బయటికి పంపించేస్తారు. పంపించేసినప్పుడు ఆమె నానా కష్టాలు పెట్టేసి పంపిస్తారు అనమాట వాళ్ళ వదినలంతా కూడా. ఆమె ఇంకా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది, అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్నలు వచ్చేసి చెల్లిని ఎన్నో విధాలుగా కష్టాలు పెట్టింది కదా, ఆ విషయం తెలియదు. కానీ చెల్లి లేకపోయేసరికి దేశమంతా కూడా వెతికిస్తారు. తర్వాత ఆమె ఒక దగ్గర కనిపిస్తుందంట. ఆమె దేవత రూపంలో మాకు ఇట్లా కూడా బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ ఉన్నాం.
మరొకసారి అందరికీ కూడా నమస్కారం సార్. మేము శివసాగర్ విద్యాలయ కరస్పాండెంట్. ప్రతి సంవత్సరము దసరా పండుగ బతుకమ్మ పండుగను మేము మా స్కూల్లో జరుపుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా అందరికీ కూడా అర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.